రేయ్ సిద్ధు, ఆగాగు, ఎటు పోతున్నావురా? నువ్వు నా వెనక ఎందుకు వస్తున్నావురా? పిలుతా అంటే వినిపిస్తలేరా? మార్నింగ్ నుండి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలు. చిన్న పని ఉందిరా, వచ్చినాక చెప్తా. నువ్వైతే ఇంటికి పో, నేను నైట్ వరకు నీకు ఫోన్ చేస్తా. మరి నడుచుకుంటూ ఇటేటు పోతానవురా? ఎక్కడికి రా? వచ్చినాక చెప్తా అన్నాగా, నువ్వైతే ఇంటికి పో. ఇంటికి పోయి నేనేం చేయాలా? ఫోన్ చూసుకో, ఇన్స్టాగ్రామ్ వాడు, యూట్యూబ్ చూసుకో. అరే రోజు ఫోన్ చూసి చూసి పిసలు ఎత్తానురా భయ్. ఇక ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చూసి చూసి బోరు కొట్టేసింది. నీ ఇంటి పక్కన పోరగాళ్ళు ఉన్నారుగా, వాళ్ళతో ఆడుకో. వాళ్ళందరూ స్కూల్కి పోయిర్రు. నేను ఈవినింగ్ వరకు వచ్చేస్తా అన్నగారా. ఈవినింగ్ రాగానే ఇద్దరం కలిసి ఫోన్ షాప్ పోదాం. దేనికి? ఫోన్ కొనుక్కుంటానా. ఏ ఫోన్ కొంటున్నావు? ఐఫోన్. ఇంత అర్జెంటుగా ఐఫోన్ దేనికిరా? యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటాను అన్న. యూట్యూబ్? ఒక 20,000 కావాలన్న అర్జెంటుగా. నేను మళ్ళీ 2 monthsలో తిరిగి ఇచ్చేస్తాను, నీకు వడ్డీతో సహా ఇచ్చేస్తానన్న. జస్ట్ ఒక 20,000 కావాలన్నా. సరే, నీకు ఒక టాస్క్ ఇస్తా, అది కంప్లీట్ చేసావనుకో డబ్బులు ఫ్రీగా తీసుకో. నువ్వు నాకు మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. టాస్క్ కంప్లీట్ చేయి, వెళ్ళిపో తీసుకొని. టాస్క్ సింపుల్, ఒక 20 కిలోమీటర్లు ఆగకుండా నడువు, డబ్బులు తీసుకెళ్ళు. సింపుల్ టాస్క్ కదా. సరేనా, చేస్తా. ఏంది 20,000 కోసం 20 కిలోమీటర్లు నడుస్తావా? అరే సైకోగాడా వాడు? నీకు పిచ్చి లేచిందా? ఇంకా 20,000 కోసం ఎవడన్నా 20 కిలోమీటర్లు నడమంటాడారా? వాడన్నా పిచ్చోడై ఉండాలి, లేకపోతే నీకన్నా పిచ్చి లేచి ఉండాలా? పోవాలి తప్పదిగా. పైసా కావాలంటే ఏదో ఒకటి వేయాలిగా. ఇంట్లో కూర్చుంటే రావు, మరి ఏం చేయమంటావు? అరే మన దాసిన దగ్గర పోయి అడిగితే అయిపోగారా? వడ్డీ కూడా తక్కువ తీసుకుంటాడు మంచిగా. అన్న లోకల్లో లేడు. పొద్దుగానే వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు నిన్న నైటే కేరళకు వెళ్ళిపోయారట. అందుకే అరకుమర దగ్గరికి పోయినా. వాడేమో 20 కిలోమీటర్లు నడువు 20,000 ఇస్తా అన్నాడు. ఈజీగా 20 కిలోమీటర్లు నడిచినాం అనుకో 20,000 వచ్చేస్తాయి. తిరిగి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే ఒప్పుకున్నా. అరే 20 కిలోమీటర్లు అంటే ఏందిరా అయ్యా? తూలా తీరిపోతుందిరా బాబు. మన తాతలు నాన్న వాళ్ళు స్కూల్కి, సినిమా చూడడానికి, జాతరకి వెళ్ళనీకి కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు. వాళ్ళ లైఫ్ స్టైలు మన లైఫ్ స్టైలు చాలా డిఫరెన్స్. వాళ్ళేమో కష్టానికి అలవాటు పడిన వాళ్ళు, మన ఏమో సుఖానికి అలవాటు పడిన వాళ్ళం. చాలా అంటే చాలా డిఫరెంట్. కరెక్టే, కానీ నాకు పైసలు చాలా అవసరం ఉంది. పైసల కోసమే నడవాలి, తప్పదు. ఎంత దూరమైనా నడుస్తా పైసల కోసం. పైసల కోసం మనుషులను కూడా లెక్కేవగారా నువ్వు? మరి ఐఫోన్లో ఏ మోడల్ తీసుకుంటున్నావు? ఐఫోన్ 16. ఉత్త ఐఫోన్ 16ఆ? 16 Pro తీసుకో, లేకపోతే Pro Max తీసుకో. దాంతో మంచిగా షార్ట్ ఫిల్మ్ కూడా తీయచ్చు కదా. అంతగానం పైసలు ఇవ్వన్నా గారా? కొంచెం గట్టిగా చెప్పు, వినిపిస్తలేదు. అంతగానం పైసలు ఇవ్వన్నా గారా? జస్ట్ ఐఫోన్ 16 మందమే ఉన్నాయి. పైసలు ఉండుంటేనా Pro Max తీసుకుంటుండగా. మరి నీ దగ్గర పైసలు ఎన్ని ఉన్నాయిరా? 50,000 ఉన్నాయి. ఈ టాస్క్ కంప్లీట్ చేసినాక 70,000 అవుతాయి. ఇక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా. ఇంకెంత దూరం రా అయ్యా? నా వల్ల కావట్లేదు. కాసేపు కూర్చొని పోదాం కదా. వాడు అక్కడ ఆగకుండా పోవాలని రూల్ పెట్టిండు. ఆగి పోయినా అని తెలిసింది అనుకో, వాడు పైసలు కూడా ఇవ్వడు. అయినా నాకు అర్థం కాదు, మనం ఆగినట్టు వానికి ఎట్లా తెలుస్తుంది? కాసేపు ఆగుదాం కదరా. వాడు అంత పిచ్చోడేం కాదురా అయ్యా. ఒక మనిషిని పెట్టిండు. ఆల్రెడీ మనని ఒకడు బండి మీద ఫాలో అవ్వకుండా వస్తాను. అమ్మ, వాడు పెద్ద సైకోవాడు ఉన్నట్టున్నాడుగా. దీనికి ఇంకా రూల్స్ కూడా పెట్టిండా? అవసరం అయితే నువ్వు కాసేపు ఆగిరా, నేను పోతాను. కానీ వస్తున్నా, ఆగు. ఈ మ్యాటర్ ఎవరికి చెప్పకు. చెప్పినావు అనుకో, ఒక నెల పనికి పోయినా వస్తాయిగా అరగా 20,000. కూలి పనికి పోయినా కూడా వస్తాయిగా 20,000. దానికోసం 20 కిలోమీటర్లు నడిచిరాట అని అంటారు మళ్ళీ. నేనెవరికి చెప్తారా అయ్యా? ఎవరున్నారని చెప్పుకోనికి. ఇంకెంత దూరం రా అయ్యా? నా వల్ల కావట్లేదు. అందుకే మంచిగా చెప్పిన,
5-6 సార్లు కూడా మొత్తుకున్నా, ఇంటికి పోరా ఇంటికి పోరా ఇంటికి పోరా అని. తీటి ఎక్కువై నువ్వు వచ్చినావు నువ్వు ఆయనక చెప్తే, అందుకే వినాల. చెప్పినప్పుడు వినుంటే అయిపోరు మామ నీ మాట. దూలు ఎక్కువై నేను వెంట వచ్చిన, ఇప్పుడు దూల తిడుతుంది. ఈ ఆగి ఆ దగ్గరకు వచ్చేసినావు, ఇంకొద్దిగా దూరం పోతే అయిపోతుంది. నా వల్ల కాదురా ఇక. నువ్వు నర్సు, నీకు డబ్బులైనా వస్తున్నాయి, నాకేమొస్తుందిరా బొచ్చు. చల్ నేను పోతున్నా పో. నా బొంగులోది. రే ఆగిరా రై, వస్తాను ఇక. వచ్చినామా? దగ్గరికి వచ్చేసాం. వచ్చిందా? కొంచెం దూరం అంతే. వచ్చేసినామారా? అగో అది కనిపిస్తుందా? అక్కడ దాకా పోతే అయిపోతుంది మన టార్గెట్. ఈ బైకులు కార్లు కనిపెట్టినోనికి గుడి కట్టాలిరా అయ్యా. ఎట్టకేలకి టార్గెట్కి అయితే రీచ్ అయినాం రా. కూర నొత్తని కాదు బా. ఈడ కూర్చున్నావు ఏందిరా? ఎండ ఇంత ఘోరం కొడుతుంటే లే. కింద మంట పెట్టినా కూడా నేను లెగనురా, నా వల్ల కావట్లేదు, నేను లెగను. నువ్వు కూడా కాసేపు కూర్చున్న తర్వాత వెళ్దాం.